బీజేపీ వాళ్ళు ఇంత అవమానపరిచినప్పుడు మీరు నిజంగానే హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళైతే బీజేపీ వాళ్ళు మీకు స్క్రిప్ట్ ఇవ్వకపోయినా కూడా హనుమంతుణ్ణి ఇంత అవమానం జరిగినప్పుడు ఒక రోడ్డు పైన ర్యాలీలో జెండా పట్టుకొని డాన్స్ చేపిస్తున్నారు ఆయన గెటప్ వేసి, ఇది అవమానం కాదా? సో ఈ బ్యాచ్ కి ఇది కనపడడం లేదనమాట. వేరే వాళ్ళనైతే ఊరపందులు అంటారు, నోట్లో ఏమన్నా లడ్డు పెట్టుకున్నారా అని అంటారు. మరి ఇది ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? మీరేమన్నా లడ్డు పెట్టుకున్నారా? మీరెందుకు క్వశ్చన్ చేయడం లేదు? అయోధ్య స్కామ్ గురించి ఇన్ని రోజుల నుండి మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీరు క్వశ్చన్ చేయడం లేదు? నరేంద్ర మోడీ గాని బీజేపీ వాళ్ళు గాని మీకు స్క్రిప్ట్ ఇస్తే అప్పుడు మాట్లాడతారా? ఎందుకు మాట్లాడడం లేదు వీటన్నింటి గురించి? అదే వేరే వాళ్ళ గురించి మాట్లాడమంటే ఊరపందులు అంటున్నారు, లేకపోతే నోట్లో లడ్డు పెట్టుకున్నారా అంటున్నారు. మరి బీజేపీ వరకు వచ్చేసరికి, ఆర్ఎస్ఎస్ వరకు వచ్చేసరికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతినవా? హిందూ మనోభావాలు ఇప్పుడు దెబ్బతినవా? ఆలోచించండి ప్రజలారా. హిందూ మనోభావాలు ఎవరు అవమానపరిచినా దెబ్బతింటాయి కదా. ఇటు క్రైస్తవులైనా లేకపోతే ముస్లిమ్స్ అయినా. ఒకవేళ ఈ ర్యాలీ ముస్లిమ్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? పోనీ